విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెంకటచిన అప్పలనాయుడు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. హిందూపురంలో జరిగిన తాజా ఘటనపై స్పందించిన ఆయన వైసీపీ పార్టీ కార్యాలయంపై కూటమి ప్రభుత్వానికి చెందిన గూండాలు దాడి చేశారంటూ ఆరోపించారు. ఇలాంటి చర్యలు కూటమి ప్రభుత్వానికి తగవని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలా నీచ రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రజలు గమనిస్తూ ఉన్నారని, రానున్న రోజుల్లో ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే హెచ్చరించారు. శాంతి భద్రతలు రోజు రోజుకి క్షీణించడమే కాకుండా కూటమి ప్రభుత్వం యొక్క గూండాలు కావాలనే ఈ రాష్ట్రంలో ఎక్కువ అరాచకాలు సృష్టిస్తున్నారు. దానికి మొన్న జరిగినటువంటి హిందూపూర్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి ఘటన, దాన్ని చూడడానికి వెళ్తున్నటువంటి ఆ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి టిఎన్ దీపిక వారి అనుచరులు కానీ చూడడానికి వెళ్ళడానికి కూడా పోలీసుల తాలూకా నిరాకరణ, అవసరం చేయడం ధర్మవరంలో కానీ, హిందూపూర్లో కానీ, ఇటు అనంతపూర్లో కానీ ఎక్కడ పడితే అక్కడ అవసరం చేసి వైసీపీ ఆఫీస్ని ఏ విధంగా చెడగొట్టారనేది చూడడానికి వెళ్ళడానికి కూడా మన పోలీసులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి దన్ను కాస్తూ ఈ అరాచకం మరికొంచెం ఎక్కువ చేసేదానికి ప్రయత్నం చేసినటువంటి ఘటన ఈ రాష్ట్రంలో తాత్కాలికంగా మరి స్వయాన ముఖ్యమంత్రి గారి బావమరిది బియ్యంకుడు బాలకృష్ణ తాలూకా చర్యలు మనందరికీ తెలుసు. ఇటీవల అసెంబ్లీలోనే తాగేసి ఇవాళ మళ్ళీ రెన్యూవల్ కోసం కొంతమంది పాటుపడి అదేదో మేమే చేశామని చెప్పుకోవడంలోనే ప్రజలు ఆంధ్రప్రదేశ్